అయితే మీరు గతంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే 3 సార్లు గెలిచారు గదా మేడం. మే తర్వాత మీరు బీజేపీ పార్టీకి రావడం జరిగింది. అంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే మీకు ఒక వుమెన్‌గా ఇప్పుడు మీరన్నట్టు చెప్పాను కదా, ఇబ్బందులు ఎదుర్కొన్న ఇవన్నీ చెప్పాను కదా. గుర్తింపులు. సో పెట్టారు, పెడుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. యాహ్! అవును. యూనో వరల్డ్ ఈజ్ ఏముంటుంది అంతే, ఎక్కడికి వెళ్ళినా గడియారం రౌండ్ తిరుగుతూనే ఉంటుంది కదా. సో ప్లేస్ మారుతుంది గానీ సిట్యుయేషన్ అంతే, అదే అంటారు. వాళ్ళు అలా అటువంటి వాళ్ళు సమాజంలో ఉంటూనే ఉంటారు. మనం వాళ్ళ కోసం ఆలోచన చేస్తే, వాళ్ళ కోసం థింక్ చేసి, వాళ్ళ కోసం ఇదైపోతే మనం ముందుకు వెళ్ళలేము. సరే మన బట్ ఏదో ఒక్క సిట్యుయేషన్‌లో మీకు అనిపించి ఉంటుంది గదా మేడం. ఇవన్నీ నేను ఎందుకు ఫేస్ చేయాలి? ఏంటి అసలు వీళ్ళు అని బాగా ఇబ్బంది పెట్టి అసలు ఇంకా నాకు ఈ రాజకీయాలు వద్దు, ఇవేవొద్దు, నా పర్సనల్ లైఫ్ నేను ప్రశాంతంగా ఉంటా అనే సిట్యుయేషన్ ఎప్పుడైనా వచ్చిందా? లేదు అంటే కల్పిస్తారు వాళ్ళ సిచ్యువేషన్ని, కానీ నేను అట్లాంటి దాన్ని కాదు. వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్ కల్పిస్తే నేను వెనక్కి తగ్గేదాన్ని కాదు. అందుకు మీకు జేజమ్మ అని పేరు వచ్చింది. వెనక్కి తగ్గే కాదు, తగ్గేదే లేదు. తగ్గేదేలే. నా లోపల నిజంగా నేను నా ఏజ్ పరంగానో లేకపోతే నా ఇంకేదైనా హెల్త్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా బాలకి నేను టైం ఇవ్వలేను, నేను చెయ్యలేను, దట్ ఈస్ డిఫరెంట్. అప్పుడు కూడా నేను ఇట్లానే చేయాలంటే దట్స్ నాట్ రైట్ నా పార్ట్. నేను కూడా జస్ట్ ఆ టైంలో నేను వదిలేయాలనుకున్న టైంలో వదిలేస్తా, కానీ వీళ్ళు వదిలించాలనుకున్న టైంలో నేను వదిలిపెట్టలేను. అవును, మీకు మీరు అనుకోవాలి. అయితే ఇంత కష్టాలు కానీ ఎమోషనల్గా కావచ్చు, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కదా. మీ డాటర్ని కూడా ఇందులోకి అంటే మీ తర్వాత వారసురాలుగా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారని విన్నాము. అంటే ఎందుకు ఆలోచనలో ఉన్నారు? ఇన్ని ఇబ్బందులు మీ డాటర్కి ఇవ్వాలని మీరు ఎందుకు అనుకున్నారు? నేను తేవాలనుకోవట్లేదు. ఇప్పుడు నాకు బిడ్డలు కొడుకులు లేరు. ఓకే, నాకు ఈ పెద్దవాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీలో లైఫ్లో బిజీగా ఉంటారు. చిన్న పాప కూడా, తను కూడా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, తను కూడా బిజీగా ఉంటుంది. బట్ ఈవెన్ దో తనకు కొంచెం నాకు హెల్ప్ చేయడానికి, నేను పాలిటిక్స్ లో ఉన్నా కాబట్టి నాకు హెల్ప్ చేస్తుంటది. ఐ నీడ్ హర్. నాకు కొడుకులు లేరు కాబట్టి ఎవరో సంబడి మన ఇంతవరకు ఎప్పుడు నా హస్బెండ్ ఉండేవాడు. హస్బెండ్ ఇప్పుడు కూడా హస్బెండ్ తనే బ్యాక్గ్రౌండ్ అంతా తనే చూస్తాడు, కానీ యాక్టివ్ ఫీల్డ్ లో ఉండేవాడు తను అప్పుడు. ఇప్పుడు బికాస్ ఆఫ్ సమ్ ఆయన ఏజ్ కావచ్చు, అప్పటిలాగా తిరగకపోవడం వల్ల కావచ్చు, సో అప్పటింతగా తను ఇప్పుడు తిరగలేకపోతున్నాడు. సో అంత తన కాబట్టి ఇప్పుడు మనకు ఫీల్డ్లో ఉండి అందరితో ఆ ఓపిక కూడా అప్పుడంత ఓపిక కూడా తగ్గిపోతూ ఉంటుంది ఒక ఏజ్ పరంగా కూడా. సో కాబట్టి ఆ ఏజ్ పరంగా తనకు పేషెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఎవరంటే మన ఫ్యామిలీ వాళ్ళు ఉండి అందరితో మాట్లాడడము, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, కలవడము, మాట్లాడడము, వాళ్ళతో కోఆర్డినేషన్ ఇవన్నీ అవసరం కదా. ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ ఎవరో ఉండాలి కదా. సో అప్పుడు మా అమ్మాయి దాంట్లో తను యాక్టివ్గా ఉండి హెల్ప్ చేస్తుంది, అందరితో మాట్లాడుతుంది, చేయడము, కోఆర్డినేషన్ చేయడము, కింద చూసుకోవడము, గ్రౌండ్ అన్ని చేయడం చేస్తుంటది. మీలాగానే కొంచెం అదే కొంచెం పేషెన్స్, తనకు కూడా కొంచెం పేషెన్స్ ఉంది, టైం ఇస్తుంది. సో పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి అంత ఫుల్ టైం ఇవ్వలేకపోతుంది. సో నేను కూడా చెప్తున్నాను తనకి, ఇప్పుడే అవసరం లేదు పాలిటిక్స్ లో, ఎనీ టైమ్ యూ కెన్ ఎంటర్. ఫస్ట్ యూ షుడ్ అంటే నువ్వు నీలో నీ కాన్ఫిడెన్స్ రావాలి, పబ్లిక్ లో కూడా నీలాంటి వాళ్ళు కావాలని రావాలి. అప్పుడే నువ్వు చేసే పని చేస్తూ ఉండు. ఎప్పుడు నీ అవసరం నేను ఇప్పుడు వెళ్ళాలనుకుంటాను, నేను వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి నేను చేయగలుగుతాను అని అనుకున్నప్పుడు యూ కెన్ ఎంటర్. సో ఇప్పుడు పిల్లలు కూడా నువ్వు అవసరం, చిన్న పిల్లలు, దే నీడ్ యూ. సో ఈ టైంలో వాళ్ళని వదిలేసి మనం ఫుల్ టైం పాలిటిక్స్లో టైంలో ఇవ్వలేము. సో ఎప్పుడు మనం ఫుల్ టైం ఇవ్వగలము అనేటటువంటి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు యూ కెన్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్. అప్పటి వరకు పని చేస్తుండు, షీల్ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. మీరు ఎలా మేనేజ్ చేశారు మ్యామ్? అంటే 3 పిల్లలు అంటున్నారు, అద్దట్టు 3 ఆడపిల్లలు అంటే డెఫినెట్లీ వాళ్ళకి కొంత ఎఫెక్షన్, కేర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా కోరుకోవడం జరుగుతుంది. మీరు ఇందాక చెప్పారు మీ డాటర్ పెళ్ళప్పుడే మీరు ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చేసారు, అప్పుడే మిస్ అయింది. సో అలా మిగతావన్నీ కూడా ఎలా మేనేజ్ చేశారు? చాలా మిస్ అయ్యాను లైఫ్లో. నేను నా లైఫ్లో ఫ్యామిలీలో అంటే నా ఫ్యామిలీ లైఫ్ చాలా చాలా సాక్రిఫైస్ చేసుకొని పాలిటిక్స్లో పని చేశాను నేను. పిల్లలే కానీ వాళ్ళిద్దరు హాస్టల్లో పెట్టాము, హాస్టల్లో పెట్టేది, వాళ్ళని చూడడానికి పోయేది ఎప్పుడో ఒకసారి. వాళ్ళు ఫోన్లు టైంకి వాళ్ళకి ఫోన్ చేయాలంటే కాల్ టైం ఉండేది, ఆ కాల్ టైం మిస్ అయిపోతే మళ్ళీ 1 వీక్ ఫోన్ చేయడానికి లేదు, అట్లా చాలా మిస్ అయ్యేవాళ్ళు. పిల్లలు బాధపడేవాళ్ళు, మా మమ్మీ నాకు కాల్ చేసి, అక్కడే అందరం పేరెంట్స్ ఫోన్ చేస్తుండేవాళ్ళు, వీళ్ళకి నా ఫోన్ వచ్చేది కాదు, పిల్లలు ఫీల్ అయ్యేటోళ్ళు మా మమ్మీ ఫోన్ చేయలేదు అని. ఇట్లా సరే ఎప్పుడన్నా మీకు బాగా త్రూ ఆల్ దిస్. సో అప్పుడు వాళ్ళు బాధపడ్డారు, బట్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ నౌ. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, టైం ఇచ్చారు. బట్ నేను కూడా మిస్ చేశాను చాలా, పిల్లలని హాస్టల్లో పెట్టి ఇక్కడ పిల్లలకు టైం ఇవ్వలేము, ఇంట్లో డిస్టర్బెన్స్ అవుతా, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా దెబ్బతింటుందని
వాళ్ళు హాస్టల్లో పెట్టి చదివించారనమాట. హాస్టల్ అయిపోయి పెద్దగా అయ్యారు. పెద్దగా అయిన తర్వాత నాకు వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఎప్పుడైనా ఒక మదర్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది లోపల, మీకు అట్లా బాధ అనిపించి ఏడుపు ఎప్పుడన్నా వచ్చిందా పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నా అనేది? అంటే హర్ట్ అంటే ఫీలింగ్స్ ఉంటాయి యాజ్ అ మదర్, డెఫినెట్లీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ కదా. ఇప్పుడు అంత దూరం ఉండేవాళ్ళు పిల్లల హాస్టల్లో, పిల్లలు వాళ్ళు ఫోన్లో ఏడ్చినప్పుడు బాధ అనిపించేది. అట్లా న్యాచురల్లీ ఉంటుంది యాజ్ అ మదర్. డెఫినెట్గా ఆ ఫేసెస్ అన్ని ఫేస్ చేస్తాం, తప్పదు. మీరు ఈ రాజకీయాల్లో ఇంతకుముందు ఉన్నప్పుడు మీరు అన్ని రంగాల్లో చూసుంటారు కదా మేడం. అయితే అందులో విలేజ్ ఇండస్ట్రీస్ కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ అప్పటికి ఇప్పటికీ ఎలా డెవలప్ అయ్యాయని మీకు అనిపిస్తుంది? అందులో మెయిన్గా ఉమెన్ పాత్ర కానీ, ఉమెన్కి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్కి సంబంధించి డెవలప్మెంట్ ఎలా ఉందని మీకు అనిపించింది? అంటే పెద్దగా అనుకున్నంత స్థాయిలో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ పెద్ద ఎత్తున ఇంకా రావాల్సినంత అనుకున్నంతగా ఇంకా కాలేదు. చాలా కావాల్సి ఉంది ఇది ఆఫ్టర్ తెలంగాణ, బట్ ఇంకా అంత అవ్వలేదు అనుకుంటే. ఇంకా విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళకి చాలా చేయగలుగుతాము, చేయొచ్చు కూడా. వాళ్ళు కూడా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఉమెన్ వారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, అవుట్ ఆఫ్ దట్ వీ కెన్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వస్తే పిల్లల ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఒక ఫ్యామిలీలో ఒకరు పని చేస్తే ఫ్యామిలీ అంతా బ్రతికేసేది ఒకప్పుడు. ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పని చేసినప్పటికీ కూడా సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు సర్వైవ్ అవ్వడం కష్టం. పిల్లల ఎడ్యుకేషనే కావచ్చు, హెల్త్ కావచ్చు, లాట్ ఆఫ్ బేసిక్ థింగ్స్కి కూడా. సో ఇప్పుడు అంటే అంటే మామూలుగా లైఫ్ ఒక కంఫర్టబుల్ లైఫ్, మామూలుగా ఎలాంటి కష్టాలు లేకుండా ఏదో స్మూత్గా పోవాలన్నా కూడా హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేసినా మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలంటే ఇవన్నీ కూడా ఈరోజు అందరు కూడా ఉమెన్ సంపాదించాలి, ఉమెన్ కూడా ఈరోజు పని చేయాలి. ఒకప్పుడు ఉమెన్ పని చేసేది కాదు, ఇంట్లో ఓన్లీ వంట గదికే పరిమితం అయిపోయేది. ఇప్పుడు అట్లా లేదు. సో మారింది. సో ఉమెన్ ఆల్సో ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అన్ని ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి. నేనేదో ఇండస్ట్రీ పెట్టాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను పెద్దగా అవ్వాలి, నా పేరు పాపులర్ కావాలి. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది. సో దానికి తగినట్టుగా నరేంద్ర మోదీ గారు కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విమెన్కి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. పెద్ద ఎత్తున ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. పాలిటిక్స్లో కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, బిజినెస్లో కానీ. సో పేదగా ఉన్నటువంటి మహిళలకు కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ ఒక లీడ్ చేయాలని అట్లా అన్ని రకాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ పెట్టింది, చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది, చాలా చేస్తూ ఉంది. సో ఇప్పుడు విమెన్ రాజకీయాల్లో ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ కూడా